సో నిఖిల్ ఫ్యాన్స్కి ఉడాల్ అని ఒక రివ్యూవర్ ఉంటాడు. ఆ ఉడాల్ ఏమంటుండంటే, బా నిఖిల్ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా, అసలు ఇప్పటిదాకా తీసుకొచ్చి, ఇప్పుడు ఓటింగ్కి వచ్చినా కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి టాప్ పొజిషన్ నుంచి అంటే నిఖిల్ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్, అసలు నిఖిల్ సూపర్, నిఖిల్ ఫ్యాన్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్ అని అంటుండు. అంటే ఏమంటుడు, ఇండైరెక్ట్గా నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్కి లేపుతుండు. ఏమని, నిఖిల్ ఫ్యాన్స్ సూపర్, మీరు తోపులు అని అంటే, అవును మరి మామూలుగా ఉండదు అని చెప్పేసి టకటక ఓపెన్ చేసి టకటక ఫోన్లు ఓపెన్ చేసి ఓట్లు వేస్తాం. ఇది 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 దిస్ ద ప్రక్రియ. సో మనకు అర్థమవుతుంది బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది, ఏం సంగతి అనేది. అర్థం అవడానికి కూడా ఏం లేదు. ఇంకా 4 రోజులైతే బిగ్ బాస్ సీజన్ 8 ముగుస్తుంది. అర్థమవుతుందా? ఇంకొక 4 రోజులు. మరి ఈ 4 రోజులల్లా ఇప్పుడు మనం ఓటేసి, మనకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటేయడం వల్ల ఆయన గెలుస్తాడా అంటే ఆయన గెలిచేటట్టు కూడా లేరు. అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇప్పుడు 5 ఉన్నారు మనకి. ఎవరెవరు? నిఖిల్, గౌతము, నబీలు, ప్రేరణ, అవినాష్, వీళ్ళు 5 ఉన్నారు కదా. వీళ్ళు 5లో ఎవరో ఒక్కరు విన్ కావాలి, ఎవరో ఒకరు రన్నర్ అప్ కావాలి, డబ్బులు పట్టుకొని పోవాలి. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనకు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంత ఉందో చెప్పారు. ఎంత ప్రైజ్ మనీ? 54 లక్షలు అని అంటే మినిమం హాఫ్ ఆఫ్ ద, అంటే ఒక 1 CRకి హాఫ్ మనీ. అర్థమవుతుందా? 54 లక్షలు, 50 లక్షలు. సో ఆ 50 లక్షల రూపాయలు తీసుకొని పోతే చాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే గెలిచే ఒక వ్యక్తి కాకుండా ఇప్పుడు వాళ్ళ 5 ఎవరు గెలుస్తారు అనే క్లారిటీ వాళ్ళు కూడా మైండ్లో ఉంటుంది కదా. నిఖిల్ అయినా అవ్వచ్చు, గౌతమ్ అయినా అవ్వచ్చు, వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వీళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు డబ్బులు నువ్వు పట్టుకపోతావు అవినాష్ అని అంటే ఏం చేస్తాడు? సూట్ కేసు పట్టుకొని సీదా వెళ్ళిపోతాడు. ప్రేరణ నువ్వు డబ్బులు పట్టుకెళ్తావా అంటే ఏమంటాడు? పట్టుకొని వెళ్తా అని అంటుంది. మొన్న ఏమైంది, నాగార్జున గారు ఆదివారం రోజు వాళ్ళని ప్రైజ్ మనీ వస్తే మీరు ఏం చేస్తారు అని అడిగి ఒక టాస్క్ పెట్టిండు. లైక్ టాస్క్ ఇన్ ద సెన్స్ ఒక ప్రక్రియ పెట్టిండు. ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళందరికీ డబ్బులు మీకు వస్తే ఏం చేస్తారు, మీకు వస్తే ఏం చేస్తారు అని అందరిని అడిగిండు. అడిగితే వాళ్ళ వ్యాలిడిటీని చూసి ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలని అనే థాట్ బిగ్ బాస్ టీమ్కి క్రియేట్ అవ్వడానికి అది చేసిళ్ళు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఓకే అంటే 54 లక్షలు సార్, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉండవచ్చు, తగ్గే ఛాన్సెస్ ఉండవచ్చు అని నాగార్జున గారు అన్నారు. సార్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది సెకండరీ మ్యాటర్. బట్ ఇప్పుడు ఆ 50 లక్షలు అనే అమౌంట్ వర్తబుల్ అమౌంట్, అది పట్టుకొని పోవచ్చు. సో 5 అడిగిండు కాబట్టి ఇద్దరిట్లో ఒకరు గెలుస్తారు, నిఖిల్, గౌతమ్. ఆ ఇద్దరిట్లో ఒకరు గెలుస్తారు కదా, మిగతా 4 ఎవరిని అడిగినా కూడా డబ్బులు పట్టుకొని పోతారు కదా. ఎందుకు చెట్టిల్లు అనేది నాకు అర్థం కాలేదు. అది పెట్టకుండా ఉండాల్సిందే. అంటే ఆ క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం హైడ్ చేసి పెట్టుండాల్సిందేమో అని అనిపించింది. అంటే ఎండింగ్ ఫైనల్స్కి వచ్చిన తర్వాత అట్లా చేస్తే బాగుండని అనిపించింది. బట్ వాళ్ళు ఇంకా ఏం చేస్తారు చెప్పుకున్నాడు. అసలు బిగ్ బాస్ సీజనే మొత్తం వడ్డించిన విస్తారలాగా ఎవరిని గెలిపియాలి, ఎవరి ఫుటేజ్ పెట్టాలి, ఎవరి ఫుటేజ్ డిలీట్ చేయాలి, ఎవరిని నెగిటివ్ చేయాలి, ఎవరిని పాజిటివ్ చేయాలి అనే దాని మీద, ఆ బేసిస్ మీద నడిచింది. అర్థమవుతుందా? ఆ బేస్ మీదనే నడిచింది. ఇప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు ఈ తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత బ్యాచెస్ డివైడ్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో చూసి మనం అరే మన తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుందిరా అని చెప్పేసి కొంతమంది, అరే తెలుగు వాళ్ళకి అన్యాయం ఏముంది, తెలుగు వాళ్ళు గ్రూప్ ఏం ఆడట్లేదా అని చెప్పేసి ఇంకొంతమంది, ఇట్లా బ్యాచెస్గా ఆడియన్స్ కూడా డివైడ్ అయిపోయారు. బట్ మోస్ట్లీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ చాలా గ్రూప్ గేమ్స్ చాలా స్టార్టింగ్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు నుంచే జరుగుతున్నా, వాళ్ళు వచ్చినాక జరిగినా, వాళ్ళు వచ్చి ఎక్స్పోజ్ చేసినాక కూడా జరుగుతున్నా, అయినా స్టిల్ ఆడియన్స్ వాళ్ళకే ఓట్లేసి వాళ్ళని ఇంత దూరం ఎట్లా తీసుకొచ్చారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. అది వాళ్ళ తప్పులు తెలుస్తున్నా, వాళ్ళు బూతులు మాట్లాడుతున్నా, వాళ్ళు నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నా, లేకపోతే వాళ్ళు యారగెంట్ బిహేవియర్తో ఫిజికల్ వయలెన్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నా కూడా వాళ్ళని మొన్నటిదాకా సేవ్ చేసుకుంటూ వచ్చేళ్ళు. నిఖిల్ అఫ్కోర్స్ నిఖిల్ డిజర్వ్డ్ క్యాండిడేటే, నేను కాదనట్లేదు. నిఖిల్ డిజర్వ్డ్ క్యాండిడేటే, నిఖిల్ కప్పు ఎత్తాల్సిన క్యాండిడేటే కాదనట్లేదు. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర ఫ్లాస్ ఉన్నా, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినా మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. సో నిఖిల్ ఫ్యాన్స్కి ఉడాల్ అని ఒక రివ్యూవర్ ఉంటాడు. ఆ ఉడాల్ ఏమంటుండంటే, బా నిఖిల్ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా, అసలు ఇప్పటిదాకా తీసుకొచ్చి ఎప్పుడు ఓటింగ్కి వచ్చినా కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇట్లా టాప్ పొజిషన్ నుంచి అంటే నిఖిల్ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్, అసలు నిఖిల్ సూపర్, నిఖిల్ ఫ్యాన్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్ అని అంటుండు. అంటే ఏమంటుడు, ఇండైరెక్ట్గా నిఖిల్ వాళ్ళ ఫ్యాన్స్కి లేపుతుండు. ఏమని, నిఖిల్ ఫ్యాన్స్ సూపర్, మీరు తోపులు అని అంటే, అవును మరి మామూలుగా ఉండదు అని చెప్పేసి టకటక ఓపెన్ చేసి టకటక ఫోన్లు ఓపెన్ చేసి ఓట్లు వేస్తాం. ఇది దిస్ ద ప్రక్రియ. దానికోసం ఆడియన్స్ని ఐ మీన్ ఓట్లు వేసే వాళ్ళని, ఫ్యాన్స్ని ఇంకా రెచ్చగొడుతుండు. ఉన్నన్ని రోజులు న్యూట్రల్గా ఉండే ఆడియన్స్ని రెచ్చగొట్టినావు. స్టార్టింగ్ నుంచి కొంతమంది కంటెస్టెంట్లని ఫోకస్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి అట్లా రివ్యూలు ఇచ్చినావు. ఇవన్నీ అవుతున్న కొద్దీ
ఇవన్నీ అవుతున్న కొద్దీ ఇప్పుడు మీకు తెలుసా అసలు ఈ ఉడాల్ నాయాల ఎందుకు నిఖిల్కి సపోర్టివ్గా ఉండడం మీకు తెలుసా? ఎందుకనంటే ఆ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఈ ఉడాల్ గాడికి ఫ్రెండ్షిప్ అనమాట. సో ఎవరు గెలుస్తారో అని తెలుసు. ఇప్పుడు ఏమంటాడు రేపటి రోజున రివ్యూవర్లలో చెప్పాను కదా నిఖిల్ గెలుస్తాడని. నా మాట అర్థం చేసుకోవాలి, నా రివ్యూస్ అంత పాజిటివ్ ఉంటాయి, నేను చెప్పిందంటే నిజం అవుతుంది అని ఆడియన్స్ అందరు అనుకోవాలని ఏదో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలవచ్చు వాళ్ళు గెలవచ్చు అని ఇట్లాంటివి తీసుకొచ్చి చెప్తాడు. ఆల్రెడీ తెలుసు ఎవరు గెలుస్తారు, ఎవరు ట్రోఫీ ఎత్తబోతున్నారని ఆయనకు తెలుసు. తెలిసా కూడా అలా డౌట్ఫుల్గా అది ఇది అని చెప్పింది అనుకో ఏమవుతుంది, మంచిగా నేను చెప్పిన నిజం అవుతాయి కదా అనే విధంగా ఇంకా కొంత న్యూట్రల్ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఇట్లా చెప్పాలని చూస్తాడు. సో ఈ సోది రివ్యూ అంతా ఆడుతూనే ఉంటుంది. సరే ఆ విషయం పక్క పెడితే ఇప్పుడు ఓటింగ్ పోల్ రిజల్ట్ చూసుకుంటే ఓటింగ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 3 డేస్లో ఓటింగ్ శాతం ఎవరికి ఎక్కువ పడ్డది అని అంటే 2 ఇద్దరికే ఎక్కువ నడుస్తుంది ఓటింగ్. ఆ 3వ ప్లేస్ని అంటే ఆ 2వ ప్లేస్ని కూడా గ్రాప్ చేసుకొని కూర్చునేంత ఓటింగ్ ఎవరికి నడుస్తుంది అంటే నబీల్కి నడుస్తుంది. సో గౌతమ్, నిఖిల్, నబీల్ వీళ్ళ ముగ్గురు ఓట్స్ ఇలా బీభత్సంగా పడుతున్నాయి, బీభత్సంగా. ఇప్పుడు ఒక దాంట్లో చూసుకుంటే మోస్ట్లీ నిఖిల్ హైలో ఉన్నాడు, ఇంకో దాంట్లో చూసుకుంటే మోస్ట్లీ గౌతమ్ హైలో ఉన్నాడు, ఇంకో దాంట్లో చూసుకుంటే మొత్తం నబీల్ హైలో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు పోటాపోటీగా రన్నింగ్ రేస్లో పోయినట్టు పోతున్నారు. ఓకే, కానీ ఎక్కడ చూసినా కూడా నిఖిల్కి 3 రాష్ట్రాల ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఎక్కడెక్కడ, అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ. వీళ్ళు 3 రాష్ట్రాలలో నిఖిల్కి ఓట్లు వేస్తున్నారు. గౌతమ్కి 2 రాష్ట్రాలలో ఓట్లు వేస్తున్నారు. నబీల్కి 2 రాష్ట్రాల ప్రజలే కాకుండా కొంతమంది బాలీవుడ్ వాళ్ళు కూడా నబీల్కి ఓట్లు వేస్తున్నారు. సో ఇట్లా నడుస్తుండడం వల్ల ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం మాట్లాడుకుంటే, కానీ ఓవరాల్గా మాట్లాడుకుంటే నిఖిల్ గెలుస్తాడు అనేది ఫిక్స్ అయిపోయిన మ్యాటర్. అది గౌతమ్ రన్నరప్ అవుతాడు అనేది ఫిక్స్ అయిపోయిన మ్యాటర్. కానీ ఇప్పుడు గౌతమ్ అయినా రన్నరప్ అవ్వచ్చు, నబీల్ అయినా రన్నరప్ అవ్వచ్చు, లేకపోతే నబీల్ అయినా గెలవచ్చు, గౌతమ్ అయినా. ఈ ముగ్గురు ఇట్లనే ఉన్నది ఆట. మీరు 3వ వ్యక్తిని కన్సిడర్ చేయట్లేదు. అసలు మీరు 3వ వ్యక్తిని కన్సిడర్ చేయండి. నబీల్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, నబీల్ కూడా రన్నరప్ అయ్యే ఛాన్సెస్ 100-200% ఉన్నాయి. ఓకే, అవినాష్ అవుతాడా, ప్రేరణ అవుతాడా అంటే వాళ్ళది మనం చెప్పలేము. ఈ ఓట్స్ కూడా ఎక్కువ పడట్లేదు వాళ్ళకి, ఎందుకంటే ఇంత పోటీ ఇచ్చిన వాళ్ళు, ఇంత ఆడియన్స్ నోట్లలో మెదిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గౌతమ్, నబీల్ అండ్ నిఖిల్. సో వీళ్ళ ముగ్గురి మధ్యలోనే జరుగుతుంది ఆట తప్ప, వీళ్ళ ముగ్గురి మధ్యలోనే తిరుగుతుంది ఆట తప్ప ఇంకా ఎవరి ముగ్గురి మధ్య తిరిగే ఛాన్సెస్ లేదు. సో మీకేమనిపిస్తుంది మరి, అంటే నిఖిల్ గెలుస్తాడు అనిపిస్తుందా, గౌతమ్ గెలుస్తాడు అనిపిస్తుందా, నబీల్ గెలుస్తాడు అనిపిస్తుందా అనేది నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అండ్ ఒకటి నేను మిమ్మల్ని అడుగుతా, ధైర్యంగా హానెస్ట్గా ఒక కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేయండి అంటే, మీకు గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళ ఇద్దరిట్లో నచ్చని క్వాలిటీస్ ఏంది, నచ్చిన క్వాలిటీస్ ఏంది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. పాయింట్స్ ఒక 4-5 పాయింట్స్ మీకు సాధ్యమైతే కామెంట్ చేసి చెప్పండి. దాన్ని బట్టి అర్థమవుతుంది, అట్లీస్ట్ ఆడియన్స్కి వీళ్ళకి అర్థమవుతుంది. సో ఇట్లా నడుస్తుంది. ఇక ఏమైంది సామి నాకు అర్థం కాదు. ఆ మా టీవీలో సీరియల్ బ్యాచ్ వాళ్ళని తీసుకొచ్చి సీరియల్ ప్రమోషన్, ఎందుకు ఇదంతా ప్రమోషన్ ఈ ప్రమోషనే నడుస్తుంది తప్ప వేరే ఏం నడవట్లేదు. ఏమో ఇంకా బిగ్ బాస్ ఇంకొక 4 రోజులలో సీజన్ అయిపోతుంది. సో మీరేం వరి కాకండి, బట్టలు చింపుకోకండి. గెలిచేటోళ్ళు గెలుస్తారు, ఓడేటోళ్ళు ఓడతారు. పిచ్చి కాకుండా హ్యాపీగా సంతోషంగా ఉండండి. నెక్స్ట్ ఇంకేమైనా వస్తే దాన్ని చూసి ఎంజాయ్ చేయండి, టైం వేస్ట్ చేసుకోకుండా మీ మీద ఫోకస్ చేయండి. దిస్ ఇస్ వాట్ ఆల్ ఐ కెన్ సే. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ ద వీడియో. లైక్ చేయడం వల్ల చాలామందికి వెళ్తుంది.